హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యములో సామెతల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. గాయములు చేయి దెబ్బలు అంతరంగములో చూచి చెడుతనమును తొలగించను. గాయములు చేయి దెబ్బలు అంతరంగములో చూచి చెడుతనమును తొలగించను. చేరువచ్చిన ప్రియులరా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. దైవ గ్రంథము సెలవించే మాట చాలా విలువైనది. గాయములు చేయి దెబ్బలు అన్నాడు. దేవుడు మానవ జీవితానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. దేని కొరకు అంటే సృష్టాన్ని ఆరాధించకుండా సృష్టికర్తను ఆరాధించాలని. అయితే మానవ లోకములో మనుషులు దేవుణ్ణి ఆరాధించుట కంటే దైవము కాని దాన్ని ఆరాధించుట అనేది మానవునికి ఉన్నటువంటి అవివేకముతో కూడిన అజ్ఞానము. అయితే దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి వెంటనే ఏ వ్యక్తికి కఠిన చర్య, కఠిన శిక్ష ఇవ్వడు. ప్రతి వ్యక్తి ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగి ఉంటాడు. ఆయన మనందరి నిర్మాణకుడు కాబట్టి ఆ సహనము, ఆ ఊరిమే ఆయనకు ఉంటుంది. అలాంటి సహనము, ఊరిమితోటే దేవుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుని దేవుడి దగ్గర రాగలిగితే గొప్ప సంగతి. ఒకవేళ రాలేదు, దేవుడు మరొక రకంగా మరొక అవకాశం ఇస్తాడు. అప్పుడు కూడా రాలేదు, అప్పుడు గాయాలు చేస్తాడు, శిక్ష అనుమతిస్తాడు. ఎందుకు శిక్ష? అప్పుడైనా హృదయాన్ని చెడుతనము తొలగించుకుంటాడేమో, పాపాన్ని విడిచిపెడతాడేమో, అక్రాన్ని విడిచిపెడతాడేమో, సృష్టికర్తను గ్రహిస్తాడేమో అని గాయాలు పాలు చేస్తాడు. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తే బాగుపడతాడు. అప్పుడు కూడా రాలేదనుకోండి, ఇంకా నాశనం అయిపోతాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మరి మనం చూస్తుంటే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో దేవుడు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే అతను ఉన్న స్థలంలో యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నాడు. మొదటి అద్భుతము లూదియా అనేటువంటి ఒక స్త్రీ బాగుపడిపోయింది. ఆమె ఒక దేవుడిని ఎరగని సృష్టాన్ని పూజించే వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఒక దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ పుతోను దెయ్యాన్ని విడిచిపెట్టి దాని నుండి బయటకు వచ్చి క్రీస్తును వెంబడిస్తుంది. ఇవన్నీ కూడా అదే పట్టణంలో ఉన్న ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. కానీ అతడు దేవుడికి అప్పగించుకోలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక భూకంపాన్ని రప్పించాడు బుద్ధి రావాలని. అతనికి విద్య ఉంది, ఉద్యోగం ఉంది, చాలా పరువు ప్రతిష్ట ఉంది, గౌరవం ఉంది, సమాజంలో అనేక మంది ద్వారా గౌరవించబడే వ్యక్తికి దేవునితో సంబంధము లేనటువంటి ఒక అవివేక జీవితాన్ని జీవిస్తున్నాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక భూకంపాన్ని రప్పించి భయంకరమైన శిక్ష విధించాడు. అప్పుడు అన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? నేను ఇప్పటి వరకు నా విద్య ముఖ్యం, నా ఉద్యోగమే ముఖ్యం, నాకు వచ్చే రావుడే ముఖ్యం అని నేను అనుకున్నాను. కానీ ఇవి కాదు, దీనికంటే విలువైనది ఒకటి ఉంది, అది కావాలి. పిల్లరా, గమనించారా? అప్పుడు అతడు అతని ఇంటి వారు కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. కాబట్టి గాయములు చేయి దెబ్బలు అంతరంగంలో చొచ్చి హృదయాన్ని శుద్ధి చేస్తాయి. అతడు
అతని ఇంటి వారందరూ యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు. ఇదంతా అపోస్తలుల కార్యాల్లో మీరు చదవగలరు. మీరు బైబిల్ చదివే వ్యక్తులైతే ఇవన్నీ కనబడతాయి. ఒకవేళ చదవని వ్యక్తులైతే ఈ సత్యాన్ని నమ్మండి. దేవుడు ప్రతి వ్యక్తికి సామరస్యంగా అవకాశం ఇస్తాడు. కొన్ని అద్భుతాలు చూపించే అవకాశం ఇస్తాడు. అప్పటికీ ప్రభువు నమ్మకపోతే వాడికి ఏదో ఒక శిక్ష అనుమతించి దేవుని దగ్గరికి రావాలని అవకాశం ఇస్తాడు. అప్పటికీ రాకపోతే వాడిని విడిచిపెడతాడు. అదే 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా ఒకేసారి నాశనం అవుతాడు. ఈ వ్యక్తి కూడా బైబిల్లో ఉన్నాడు. ఇతడే ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన ఫరో రాజు. ఇతడికి దేవుడు 10 అద్భుతాలు చూపించాడు. తన ఇంటిలోనే సంహారపుతో తన కొడుకును హతమార్చింది. అప్పటికి కూడా దేవుడి దగ్గరికి రాలేదు. అంటే అతడి గాయాలు చేసిన అంతరంగంలో ఉన్నటువంటి చెడుతనమును తొలగించుకోలేదు. చివరికి ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. పిల్లరా, ఆలోచిద్దాం. ఈ భూమి మీద దేవుడు ఇచ్చే అవకాశాలు, దేవుడు మనకిస్తున్న ఆయుష్కాలములో మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి మన ఆత్మ శుద్ధి చేసుకొని మనం పాప క్షమాపణ పొంది ఈ లోకాన్ని విడిచి యుగయుగాలు ఉండే దేవుడి దగ్గరికి చేరాలి. ఇది మనకు ఈ భూమి శాశ్వతం కాదు. అట్టి కృప ఆ ప్రభువు నమ్ముడు ద్వారా మీకు దేవుడు అనుగ్రహించి ఆ మేలుతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలేని మా ప్రభువాకి వందనాలు. నీ మాటలు ప్రజల మధ్యలో అర్థమయ్యేటట్లు సాయం చేయండి. ఈ చెడు కాలంలో మతము పెరిగిపోతూ ఉన్న కాలము, మతము కంటే మార్గము మనస్సాక్షి శుద్ధి చేయబడుట ముఖ్యమని వారు గ్రహించి నీ వైపు చూచుటకు సాయం చేయండి. వాక్యమును ముద్రించి మా పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.